మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? 2026 సంవత్సరం జూలై మాసం మనం తులారాశి వాళ్లకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకునేదానికి ముందు ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు ఒక 2 విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. తులారాశి అంటే ఇది వ్యాపార రాశి. అదేవిధంగా ఇది ఈ రాశికి అధిపతి శుక్రుడు. ప్రపంచంతో వ్యాపారమే కదా. ఎక్కడ మామ అన్న వంకాయ తోటలో మామ అన్నది అంటారు. అంటే అక్కడ డబ్బులు ఇస్తేనే వంకాయలు ఇస్తేనే అర్థం. బంధుత్వం అక్కడ పనికిరాదు. అంటే వ్యాపారం కాడికి వచ్చేకాడికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉండాలని. ఉండకపోతే ఏమవుతుంది? త్రాసు అటు ఇటు ఊగుతుంది. కరెక్ట్గా పెట్టు, కరెక్ట్గా ఉండాల్సిన కరెక్ట్గా ఉండు అని అర్థం. భార్యాభర్తలను సూచించేది కూడా తులానే. 7వ స్థానం ఇది. ఈ రాశికి 7వ స్థానం అధిపతి 8లో ఉన్నాడు. అందుకు చెప్తున్నా ఫస్ట్ పాయింట్ ఇది. అంటే సప్తమాధిపతి 8మలో ఉన్నాడు. అంటే భార్యకు అనారోగ్యం చేసేదానికి లేదా భర్తకు అనారోగ్యం చేసేదానికి ఏదో ఒకటి ఆటంకం కలిగేదానికి, అనారోగ్యమనే అనుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక జీవిత భాగస్వామి ఒక ఆటంకం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అది బాగుంది. రాశ్యాధిపతి లాభంలో ఉంటూ కేతుతో ఉన్నాడు. కేతు పాపగ్రహం లాభంలో మంచిదే. 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 6వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉచ్చస్థితి. దీనివల్ల ఎలా ఉంటుందంటే 6వ స్థానం అంటే చేసేటువంటి సర్వీస్, ఎవరు ఒకరి కింద పనిచేస్తే 6వ స్థానము, సొంతంగా పనిచేస్తే వృత్తి చేసుకుంటే సొంత వ్యాపారం ఉంటే 10వ స్థానము. వ్యాపార రాశి కాబట్టి కమర్షియల్గానే ఉండాలి వ్యాపార స్థలంకి వచ్చేక్కడికి. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పుల షాప్ పెడతాడండి. తన శత్రువు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తాడు. అప్పుడు అతనికి కాళ్ళకి ఇతను వేసి చూపించాలి. మీకు ఇది టైట్గా ఉందండి, ఇంకోటి తీస్తాను, బాగా పర్ఫెక్ట్గా కాళ్ళు పెట్టండి అని చెప్పి అతను కొలత అందం పెట్టి చేయాలి. అదే శత్రువు ఇంటికి వెళ్ళిపోయి ఇతను కాళ్ళకు చెప్పులేస్తాడా? వీళ్ళింటికి వస్తే కాళ్ళకు చెప్పులేస్తాడా? వ్యాపార ధర్మం కాడ వ్యాపార ధర్మమే. అతను జత కొనుక్కుంటే దాంట్లో ఇతనికి రావాలి 20%, 30% వస్తుంది లాభం. అక్కడ కస్టమరే. ఆ షాప్ దాటిన తర్వాత శత్రువు. అంటే తులారాశి అనే వాళ్ళు వ్యాపార ధర్మాన్ని కానీ విస్మరిస్తే వీళ్ళకు గ్రోత్ లేదు. అదేవిధంగా కుటుంబ ధర్మంలో కూడా వీళ్ళకు భార్యతో భర్తతో హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి, ఎక్కువగా వస్తాయి. వీళ్ళు అడ్జస్ట్ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే ఇది ధర్మదేవత చేతిలో ఉంటుంది త్రాసు. నా మీద తప్పు చెప్తావా, నన్నే క్వశ్చన్ చేస్తావా, అరే ఎవరైనా మనలో అర్థం కదరా అంటే అనింది మనం కూర్చొని కలిసి నవ్వుతూ మాట్లాడుకొని కాంప్రమైజ్ అవుతాను అనుకోరు. నన్నే అంటావా అనేటువంటి పోయినప్పుడు ఏమవుతుంది? డిస్టర్బెన్స్ వస్తుంది, హెచ్చుతగ్గులు అవుతుంది, ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అవి వీళ్ళు సవరించుకుంటే మంచిది. అష్టమం అంటే మనకు దుస్థానము, అనారోగ్యం సూచిస్తుంది అది. కాబట్టి 7వ స్థానం ఉంటే కూడా యూరినరీ సిస్టమ్ తెలియజేస్తుంది. అది ఏదైనా అవకాశం ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. అంటే హెల్త్ పరంగా రావచ్చు, వ్యాపార భాగస్వామి ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా ఏదో ఒక ఫైనాన్షియల్గా కానీ హెల్త్గా కానీ వస్తుందని అర్థం. తర్వాత 6వ ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు, ఇది మంచిది. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిది. 9వ ఇంట్లో బుధుడు, ఇది మంచిది. బుధుడు, శని, రాహు, గురువు, శుక్రుడు, కుజుడు, కేతు బాగున్నారు. ఇక కొంచెం నెగిటివ్ ఉన్న ప్లానెట్స్ ఏదైనా తీసుకుంటే రవి గ్రహము, కుజుడు. రవి కుజులు అంత అనుకూలంగా లేరు. ఈ రవి వచ్చేక్కడికి బాధకాధిపతి, కుజుడు వచ్చేక్కడికి సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయం అంటే ఏమి? కుటుంబం అంటే ఏమి? మన భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు. సప్తమం అంటే భార్య. అక్కడ ఫ్యామిలీ వచ్చింది, అష్టమంలోకి వచ్చింది. చాలామంది తులారాశిలో పుట్టి లేదా తులాలగ్నంలో పుట్టి అందరూ చూడడానికి బాగుంటారు, ఇంట్లోకి వచ్చేక్కడికి ఇట్లా ఉంటారు. టక్కుమని ఎవరైనా బంధువులు వచ్చారంటే ఇద్దరు ఒకటి వేసి వాళ్ళందరూ బాగా గౌరవించి పంపించేసి మళ్ళీ మామూలు ఎట్టు ఉంటారు. వీళ్ళు ఇలా అప్ అండ్ డౌన్ ఉండేది, బయటకు రానియకుండా చూసుకుంటూ ఉంటారు అంతే. కాబట్టి ఇవి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గ్రహాలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక అష్టమ స్థానానికి గ్రహం వ్యతిరేకంగా ఉంది, పరిహారం చెప్పేస్తాం. అదేవిధంగా కుటుంబాన్ని చూసుకోవడానికి ఏం చెప్పాం? ఆలయ పరిహారం చెప్పాం మనం. ఇది చేసుకుంటే చాలా. ఇంక గ్రహాలు వేరే వ్యతిరేకంగా లేనప్పుడు మనం ఎందుకు ఎక్కువసేపు మాట్లాడి ఎక్కువ పరిహారాలు అవసరం లేకుండా చెప్పేది ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యం ఉంటే రేపు 20 సంవత్సరం రాబోయేటువంటి జ్వరానికి నేను ముందుకు వేసి పెట్టుకుంటా ఒళ్ళు అంటే అవుతుంది, అది కుదరదు.
కాబట్టి అష్టమ స్థానాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకో. అంటే ఒకరి కింద పనిచేసే సర్వీసే కదా, సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఎవరి కింద పని చేయనట్టు. కాబట్టి 6వ ఇంటి కూడా 10వ ఇంట్లో వచ్చేసింది కాబట్టి వీళ్ళు సొంత వ్యాపారంలో బలవంతులు అవుతారు, సొంత వృత్తులు ఉన్న వాళ్ళు బలవంతులు అవుతారు. 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి కూడా 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ సొంత వ్యాపారాలు ఇప్పుడు ప్రారంభించుకునే వాళ్ళకు అంత గ్రోత్ కనిపించదు. సహజంగానే ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసి స్టార్టింగ్లో గ్రోత్ ఉండదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోతే, ఒకే అడ్రస్లో ఉండిపోతే అప్పుడు కస్టమర్సు వీళ్ళు లాభ నష్టాలు, స్టాక్ ఎక్స్పైరీస్ ఏటు కనుక్కోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు సొంత వ్యాపారంలో బలవంతులు అవుతారు, సొంత వ్యాపారంలో ఇమీడియట్ గ్రోత్ ఉండదు, కానీ లాంగ్ రన్లో డెవలప్ అవుతారు. జీవిత భాగస్వామికి అస్వస్థ చేసేదానికి అవకాశం ఉంది, లేదా వ్యాపార భాగస్వామితో మోసపోయేదానికి అవకాశం ఉంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమం అంటే కిడ్నీసు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో, హెల్త్ విషయంలో కావచ్చు, లేదా ఎవరైనా ఇంట్లో ఏమైనా పడవచ్చు. అష్టమ స్థానం సడన్గా జరిగేటువంటి ఒక నష్టం అని అర్థం. ఇటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మరుగుదొడ్లకు శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు, వీధులు ఊడ్చేవాళ్ళు ఉంటారు. అష్టమ స్థానం అంటే నేను ఇంతకుముందు ఒక క్లాస్ గురించి చెప్పేటప్పుడు బాత్రూము అని చెప్పాను. ఇట్లా మరుగుదొడ్లు శుభ్రం చేసేవాళ్ళు మన సులభ్ కాంప్లెక్స్లు ఇట్లాంటి టైపులు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇటువంటి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి ఏదన్నా. లేదంటే సులభ్ కాంప్లెక్స్ వాటికి ఏదైనా శుభ్రం చేసే ఎక్విప్మెంట్ తీసి ఇవ్వచ్చు, మంచిది. అదే వృషభ రాశి కాబట్టి, వృషభ రాశి కాదు శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి ఆలయము లేదా అమ్మవారి ఆలయం ఏదైనా ఉంటే అమ్మవారి ఆలయానికి శుభ్రం చేసేటువంటి, ఆలయం కడగడానికి వాడతారు కదా లిక్విడ్స్, మంచి సువాసనతో వచ్చేటువంటివి తీసివచ్చు. తీసివ్వడం అష్టమ స్థానము యొక్క దోషం పోతుంది. అక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే అంబులెన్స్ అంటే ఒక ప్రమాదం కోసమే వస్తుంది. అది ఏదన్నా జరగడం జరిగితేనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, లేదంటే చేయరు. అంబులెన్స్ ఫోన్ చేస్తున్న అదృష్టం రాకూడదు. అది ఏదైనా జరిగింది, ఎవరో ఏదో తాగేశారో, ఏదో తినేశారో, ఏదో కాలిపోయింది, అంత నెగిటివ్గానే ఉంటుంది. అటువంటి గ్రహం పోయి అష్టంలోకి వచ్చింది. కాబట్టి అమ్మవారి ఆలయాలకు, అది ఏదైనా అమ్మవారు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, సరస్వతిదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు, రాజరాజ ఏదైనా సరే గ్రామదేవత కావచ్చు, అక్కడ శుభ్రతకు మనం సేవ చేస్తే ఆ దోషం పోతుంది. ఈ మిగతా అన్ని గ్రహాలు బాగా పొజిషన్లో ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళు గురుగారు పక్క వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, నరఘోష నరదిష్టి ఎక్కువగా తగులుతుంది అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? అంటే పక్క వాళ్ళ ఏడుపులు ఎక్కువ ఉన్నాయి, నరఘోష నరదిష్టి దిగుతున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి 12 రాసుల వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు. అంటే నేనేం చెప్తున్నాను, ప్రేక్షకులకు మీకు అని అంటున్నా, ప్రేక్షకుల మాటలు మీకు, మిమ్మల్ని చూసి బాధపడడానికి కొన్ని ప్రాణులు, కొన్ని కుటుంబాలు లైఫ్ టైం ఉంటాయి. మీకు కష్టాల్లో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా వీడు తట్టుకుని నిలబడుతున్నాడని బాధపడుతూ ఉంటారు. మీరు మంచి అభివృద్ధిలోకి వచ్చినా, ఇన్ని బాధలు పడినా వీడు డెవలప్ అయిపోయినా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలను సంతోషాలు త్యాగం చేసి మీ గురించి ఆలోచించుకోవడానికి కొంతమంది అభిమానులు దేవుడు పుట్టించుంటాడు. ఇదే నరఘోష నరదిష్టి. ఏకాడికి వాళ్ళ పనులు లేసి ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ సమస్య ఉంది. కాబట్టి ఈ కుళ్ళు, ఓదుతనము, ఈ ఒప్పంతనము, ఈర్ష, అసూయ, ద్వేషాలు అనేది ప్రతి ఒక్కరికి ఇంకొకరి ద్వారా తగులుతూ ఉంటుంది. దీనికి ఏం చేసుకోవాలంటే, ఏదన్నా నెలకోసారి కనీసం అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ తీసుకొని దిష్టి తీసుకొని పగలగొట్టుకోవాలి. దిష్టి తీసి కొట్టి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. అవసరమైతే బూడిద గుమ్మడికాయ మధ్యలో ఒక పీస్ కట్ చేసి స్క్వేర్ షేప్లో తీసి వీళ్ళ ఎడమకాయల కింద మట్టి అందులో వేసి దాన్ని మూత పెట్టి కాటుకుతో చుక్కలు పెట్టి గుమ్మడికాయ మొత్తం దానిపైన కర్పూరం పెట్టి వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దిష్టి తీసుకొని మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేయడం వల్ల మొత్తం అదొక థెరపీ. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ క్వాంటమ్ సైన్స్ అది లాగేస్తుంది. చేసుకోవడం మంచిది. ప్లస్ నరఘోష నరగిష్టి తగలకుండా అంటే మీరు మీ సక్సెస్ని ఎక్కువగా బయటకి ఎక్కువగా చెప్తూ ఉండడం వల్ల, ఆహా ఇంత చేస్తున్నావా, ఇంత సంపాదిస్తున్నావా, అందరి ముందు చెప్తున్నావా, అందరూ నవ్వుతూనే వింటారు. అందరికీ నాలుగు పైన కలకండే ఉంటుంది, కడుపులో విషయం ఉంటుంది. కాబట్టి నరజాతి సమస్తం పరపీడన పరాయణం. కాబట్టి పరువును పీడించేదానికే అందరూ ఉన్నారనే లెక్క వచ్చేస్తుంది. ఇక్కడ దాంట్లో స్వార్థం లేనటువంటి విధంగా ఉండాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఈ థెరపీ అనేది చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న వాళ్ళు నెలకు ఒకసారి 1 గంట సేపు సముద్ర స్నానం చేయాలి.
సముద్రం అలలకు అన్ని వైపులా నిల్చుకొని ఆ అలలు కొట్టించుకుంటాం. 1 అవర్ ఉండగలిగితే అసలు దిష్టి ఉండదు, నరఘోషం ఉండదు, మొత్తం పోతుంది. ఆరా చెకప్ చేస్తే సూపర్గా వస్తుంది ఆరా. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కేర్ఫుల్గా ఉండాలి. అటువంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు, ఉప్పుతో దిష్టి తీసి పారేయచ్చు చిన్నపిల్లలకు. ఈత రాని వాళ్ళు, మరి ఎక్కువగా అపార నీటి జలరాశిని చూసి కళ్ళు తిరిగి పడేవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళు వెళ్ళకూడదు. మనం చెప్పాం కదా అనేసి వాళ్ళని టెంప్టింగ్ చేయకూడదు. అవకాశం ఉన్న వాళ్ళంటే అన్ని విధాలా బాగా ఉండి ఆ సముద్రంలో 1 అవర్ ఈత కొట్టగలిగిన వాళ్ళు, అంటే నిల్చుకుని అలలకు ఉండగలిగిన వాళ్ళని అర్థం. ఓవరాల్ గా జూలై మాసం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.